2 రోజుల పాటు మహానాడుకు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంధన వినియోగం, ఖర్చు తగ్గించడానికి ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. బుధ, గురువారాల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 20 తీర్మానాలతో రాష్ట్రానికి సంబంధించినవి 10, తెలంగాణకు సంబంధించినవి 4, అండమాన్కు సంబంధించింది 1 తీర్మానం ఉన్నాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ శక్తి థీమ్తో ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళా శక్తి కేంద్రీకృతమై ఉంటాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చూస్తున్నాం, 2 రోజుల పాటు మహానాడు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంధన వినియోగం, ఖర్చు తగ్గించడానికి ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, మహానాడు ఈసారి డిఫరెంట్గా నిర్వహిస్తున్నారంటున్నారు. ఏమిటి ఈ హైబ్రిడ్ విధానం అంటేనో, అసలు ఏం చేయబోతున్నారు? నేటి నుంచి 2 రోజుల పాటు మహానాడు అయితే అంగరంగ వైభవంగా టీడీపీ అయితే హైబ్రిడ్ విధానానికి అయితే నాంది పలకడం, దీనికి సంబంధించి ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం నేపథ్యంలోనే ఇక పొదుపు చర్యలు భాగంగా అయితే గనక ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. టీడీపీ అయితే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క మహానాడిని అంగరంగ వైభవంగా ఏదో ఒక ప్రాంతంలో అయితే గనక నిర్వహించి అక్కడ పసుపు వాతావరణం అయితే కనుక ఒక పండగ వాతావరణంలో అయితే ఈ యొక్క మహానాడే వేదికగా అయితే జరిగేది. అయితే ఈ 2 రోజుల పాటు అంటే 3 రోజులు గతంలో అయితే కనుక ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క మహానాడు ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా 2 రోజులకైతే కుదించడం జరుగుతోంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే హైబ్రిడ్ విధానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లను ఏర్పాటు చేసి దాదాపు 1875 క్లస్టర్లను ఏర్పాటు చేసి అక్కడ గ్యాదర్ అయ్యి కార్యకర్తలందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ యొక్క మహానాడిని అయితే కనుక వేదికగా పూర్తి స్థాయిలో పండగ వాతావరణంలో జరిపేందుకు ఆన్లైన్ విధానంలో అయితే సిద్ధమైనటువంటి పరిస్థితులు. ఈ యొక్క టెక్నాలజీకి అయితే కనుక పెద్ద ఎత్తున నాంది పలికినటువంటి నేపథ్యంలోనే గిన్నిస్ రికార్డ్స్ బుక్ లో అయితే ఎక్కేందుకు కూడా ఈ యొక్క మహానాడు వేదికగా అయితే కనుక సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వేదిక చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, స్టేట్, నేషనల్, అదేవిధంగా పొలిటికల్ బ్యూరో సభ్యులైతే కనుక ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అనేది టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేయడం, అదేవిధంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం బయట సైతం కూడా ఒక పెద్ద ఎత్తున టెంట్లు వేసి అందుబాటులో ఉండేటువంటి కార్యకర్తలకు సైతం కూడా ఇక ఈ యొక్క ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతోంది. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ క్లస్టర్స్ ఇన్ఛార్జు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలతోటి, పార్లమెంటు ఇన్ఛార్జీలతోటి వీరందరితోటి సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క విజయవంతం చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది సిద్ధమైనటువంటి పరిస్థితులు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క
అంటే ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఈ యొక్క మహానాడు అనేది కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ మహానాడులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి అయితే మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 20 తీర్మానాలు అనేది ఈ యొక్క మహానాడులో అయితే ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా అండమాన్ కి సంబంధించినటువంటి అంశంతో పాటు రాజకీయ తీర్మానం, అదేవిధంగా తెలంగాణ తీర్మానాలు అయితే కనుక ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క తీర్మానాల్లో భాగంగా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రాష్ట్రము రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, అదేవిధంగా యువతకి ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వబోతుంది, ఏ విధంగా ఈ యొక్క కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే సమన్వయం చేసుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలోనే చిన్న స్థాయి కార్యకర్తలు సైతం కూడా వారికి అవకాశం ఇచ్చి దానికి సంబంధించి వారిని గుర్తించి పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇచ్చే దిశగా అయితే కనుక ఈసారి టీడీపీ అయితే అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే యువతకి సైతం కూడా ప్రయారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ నేతృత్వంలో అయితే కనుక ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పరిశ్రమలు తీసుకురావడంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు, అదేవిధంగా ఈ యొక్క సంక్షేమం ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా వెళ్తుంది, అదేవిధంగా దీని టెక్నాలజీ పరంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది, అదేవిధంగా దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి ఏ విధంగా ముందు ఉంటుంది, దీనికి సంబంధించి రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగంగా ఏ విధమైనటువంటి పెట్టుబడులు వస్తాయి, ఏ విధమైనటువంటి పరిశ్రమలు వస్తాయి, అదేవిధంగా ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ కాబోతుంది, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్నటువంటి సహాయం, అదేవిధంగా రైతులకి సంబంధించినటువంటి సాగునీటి త్రాగునీటి అంశాలతో పాటు అదేవిధంగా విద్యా వైద్య రంగానికి ఏ విధంగా మనం ప్రణాళికలు, అదేవిధంగా ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నాం అనేటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క మహానాడులో అయితే పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు అయితే జరగనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా స్త్రీ శక్తి టీమ్ తో పాటు కార్యకర్త అధినేత టీమ్ తోటి అయితే కనుక ఈ 2 రోజుల పాటు మహానాడు అనేది వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కార్యకర్తకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ కావచ్చు, స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఇస్తున్నాము, అదేవిధంగా దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఏ విధంగా ఇస్తున్నాం, ఇటువంటి అన్ని అంశాలు కూలంకషంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అయితే దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల నుంచి దాదాపు 2029 అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ 2047 దిశగా అయితే కనుక ఏ విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయబోతుంది అన్న దానిపై అయితే కనుక ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు హైబ్రిడ్ విధానంలో అయితే కనుక ఈసారి ఎంతో కూలంకషంగా సబ్జెక్టు పరంగా అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి అన్నటువంటి అంశాన్ని అయితే కనుక కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు ఈ రోజు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క మహానాడులో చేర్చడంతో అయితే కనుక ప్రతి కార్యకర్త హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచనలు రావడం, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణం నేపథ్యం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితులు, పసుపు దళంతో అయితే కనుక ప్రతి క్లస్టర్ అయితే నిండిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లు అవి ఇప్పటికే అయితే కనుక ఈ యొక్క జాతర అవడం, అసెంబ్లీ అవడం, మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క ప్రారంభం అవడం అన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి అనేక విధాలుగా కూడా రాష్ట్రానికి అందుతున్నటువంటి సహాయ సహకారాలు, అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కేంద్ర సపోర్ట్ తోటి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాం, ఏ విధంగా ఆకర్షించబడతాం, సింగపూర్ తరహాలో కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా పారదర్శక పాలన అందిస్తాము అన్నటువంటి అంశాలు అయితే కనుక చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అయితే దిశానిర్దేశం అనేది ఇప్పుడు ఈ 2 రోజుల పాటు చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. సంతోష్, ముఖ్యంగా హైబ్రిడ్ విధానంలో ఈసారి డిఫరెంట్గా నిర్వహించబోతున్న ఈ మహానాడుకు సంబంధించి లీడర్స్ కావచ్చు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, అండ్ దీనికి భారీగా జన సమీకరణ అనేది ఉంటుందా? అసలు యాక్చువల్గా హైబ్రిడ్ విధానం అంటే ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఎస్, ఏదైతే ఈ హైబ్రిడ్ విధానం అంటే కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తొచ్చేది టెక్నాలజీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే కూడా టెక్నాలజీకి ముందడుగు ప్రాధాన్యత ఇస్తారు అన్నటువంటి పరిస్థితిని అయితే కనుక ఇప్పటికే కార్యకర్తల నుంచి ఒక ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క హైబ్రిడ్ విధానానికి నాంది పలకడం. అంటే గతంలో కూడా కరోనా సమయంలో ఈ యొక్క వర్చువల్ విధానంలో మహానాడు అనేది నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం కూడా మరింత టెక్నాలజీని ఉపయోగించి ఇక పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేందుకు
దిశానిర్దేశం అనేది కూడా ఉందంటూ కూడా ఇటు కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రతి క్లస్టర్ లో సైతం కూడా ఒక పసుపు పండగ వాతావరణం అనేది కూడా కనబడతా ఉంది. ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడ ఒక ప్రదేశంలో వచ్చి ఏర్పాటు చేసేటువంటి సభకు హాజరవి అక్కడ కొద్దిపాటి కష్టం పడినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలోనే వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే క్లస్టర్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మహానాడిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందరిని ఒక చోట గ్యాదర్ చేయడం, ఒక పండగ వాతావరణం, పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు వస్తారన్న దానిపై అయితే కనుక ఇటు ఆ కార్యకర్తల నుంచి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి, అదేవిధంగా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నాం అన్న దానిపై అయితే కనుక కార్యకర్తలకైతే తెలియజేసి దానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క హాజరయ్యే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక విజనబుల్ గా ఉండేలాగా, అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించేలాగా, ప్రతి ఒక్క కార్యకర్త సైతం కూడా మాట్లాడే విధంగా, సబ్జెక్ట్ మాట్లాడే విధంగా కూడా ఈ యొక్క మహానాడు అనేది ఉండబోతుందంటూ కూడా కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రతి క్లస్టర్ కి ఉన్నటువంటి ప్రయారిటీ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకి కార్యకర్తల నుంచే తీసుకెళ్లాలన్నటువంటి పరిస్థితి, కార్యకర్తను ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క టెక్నాలజీ ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క క్లస్టర్ ని అబ్జర్వ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు మహానాడులో ఉంటుంది, హైబ్రిడ్ విధానంలో ఉంటుందంటూ కూడా ఇటు కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క డేటా అనేది కూడా ఇటు అధిష్టానం వద్ద ఉన్నటువంటి పరిస్థితులు, వారందరినీ కూడా గుర్తించి యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి పరిస్థితుల్లోనే పార్టీ బలోపేతం ఏ విధంగా కృషి చేస్తున్నారు. ఈ యొక్క హైబ్రిడ్ విధానంలో అయితే కనుక పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి అయితే కనుక ఈ యొక్క హైబ్రిడ్ విధానంలో ఈ యొక్క మహానాడిని అనేది కూడా కొనసాగే అవకాశాలు, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే దాదాపు ఫస్ట్ హాఫ్ 3 అవర్స్, సెకండ్ హాఫ్ 3 అవర్స్ అన్నటువంటి నేపథ్యంలోనే ఈ 2 రోజుల పాటు మహానాడు అత్యంత కీలకంగా అయితే కనుక ఉండనున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, సంతోష్. ముఖ్యంగా సీనియర్స్ అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళంతా ఏ క్లస్టర్ నుంచి ఎక్కడి నుంచి వీళ్ళు ప్రసంగించనున్నారు, అలాగే ఎవరెవరు హాజరు కానున్నారు దీనికి? స్టేట్ ఆఫీస్ ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సభ వద్ద చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ తో పాటు ఏదైతే స్టేట్, అదేవిధంగా సెంట్రల్, నేషనల్ కి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులతో పాటు పొలిటికల్ సభ్యులు, పొలిటికల్ బ్యూరోలు అయితే కనుక ఈ యొక్క సభలో అయితే ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక స్టేజ్ మీద ఒక 30 మందికి అయితే కనుక అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి క్లస్టర్ లో సైతం కూడా కొంతమంది మంత్రులు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మంత్రులు సైతం కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు, ఎవరైతే యాక్టివ్ గా పనిచేశారో ఇప్పటి వరకు కూడా వారిని గుర్తించి వారికి సైతం కూడా సబ్జెక్టు మాట్లాడే విధంగా వారికి ఒక సమయాన్ని అనేది కేటాయించడం కూడా జరుగుతోంది. ఇప్పటికే క్లస్టర్లలో ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని అయితే కనుక మానిటరింగ్ చేసి వారికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం, దానికి సంబంధించి ఒక హైబ్రిడ్ విధానంలో మాట్లాడే అవకాశంతో పాటు భవిష్యత్తులో అయితే కనుక కీలకమైనటువంటి పదవులు కూడా వరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా ఈ యొక్క జరగబోయేటువంటి కీలకమైనటువంటి మహానాడు, అందులోనే హైబ్రిడ్ విధానంలో దానికి సంబంధించి ప్రతి క్లస్టర్, అంటే దాదాపు 1875 క్లస్టర్లో భాగంగా 1851 క్లస్టర్లు అనేది కూడా మ్యాపింగ్ జరగడం, మిగిలిన 24 డైరెక్ట్ గా టీడీపీ కేంద్ర కార్యాలయంకి కనెక్టివిటీ, ఇటువంటి అన్ని అంశాలు సైతం కూడా ఇప్పటికే పార్టీ ఆఫీస్ నుంచి అయితే మానిటరింగ్ చేయడం, అంటే అన్ని విధాలుగా టెక్నాలజీని వినియోగించి ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రతి క్లస్టర్ ను సైతం కూడా ఎమ్మెల్యేలు, అదే టీడీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు సైతం కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే కీలకంగా వ్యవహరించేటువంటి వారికైతే కనుక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి క్లస్టర్ నుంచి కూడా ఒక్కరికి మాట్లాడే అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక 2 రోజుల పాటు జరిగేటువంటి అంశాల్లో సబ్జెక్ట్స్ ని కూలంకషంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి నినాదంతో అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది ప్రతి క్లస్టర్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. సంతోషం. ముఖ్యంగా స్త్రీ శక్తికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇద్దాం, మహిళల కోసమే ఈ మహానాడు అంటున్నారు. అంటే వారికి సంబంధించి ఏమైనా ప్రత్యేక తీర్మానాలు ఉండబోతున్నాయా? ఎటువంటి సిచ్యువేషన్స్ ఊహించవచ్చు? స్త్రీ శక్తి థీమ్ తోటి అయితే కనుక ఈ 2 రోజుల పాటు మహానాడు అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కార్యకర్త అధినేతగా అయితే కనుక వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి చర్చ ఏదైతే ఉందో స్త్రీ శక్తి, ఈ స్త్రీ శక్తి అనేది కూడా
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా దీపం పథకం కింద సిలిండర్లు అందించడం కావచ్చు, అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాం, అదేవిధంగా అందులో ఉండేటువంటి మహిళల అంశాలు కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో మహిళ ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నటువంటి అంశాల్లో వారికి చేయూత ఇచ్చే అంశంగా, అదేవిధంగా ఎంఎస్ఎంఈల కింద కూడా మహిళలు రాణించాలన్నటువంటి నేపథ్యంలోనే వారికి అనేక విధాలుగా కూడా పథకాలు ప్రవేశపెట్టడం, ఇటువంటి అన్ని అంశాలు అంటే వారికి చిన్న స్థాయి పరిశ్రమలు పెట్టుకునే అంశం నుంచి పెద్ద స్థాయి పరిశ్రమలు పెట్టుకునే వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి పథకం ప్రవేశపెడుతుంది అన్న దానిపై అయితే కనుక మహానాడులో క్లారిటీగా అయితే కనుక ఇటు ప్రజలకి ఒక సందేశాన్ని అనేది అందించే దిశగా అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే స్త్రీ శక్తి థీమ్కి అయితే కనుక మహిళా సాధికారత ఏ విధంగా చేస్తున్నాము అంటే చట్టసభల్లో సైతం కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే దిశగా అయితే కనుక ఇప్పటికే చట్టాన్ని అయితే అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే లోపే ఇక్కడ ఏ విధంగా ప్రియారిటీ ఇస్తుంది, అదేవిధంగా టీడీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి హయాంలో సైతం కూడా మహిళలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక బీసీలు కావచ్చు ఏ విధంగా అండదండగా ఉన్నారు, అదేవిధంగా మహిళలు అండదండగా ఉన్నారు, వారికి సైతం కూడా ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం కూడా మహిళలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాము అన్న దానిపై అయితే గనక ఈ స్త్రీ శక్తి యొక్క టీం అనేది కూడా కొనసాగే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ప్రాధాన్యమైనటువంటి అంశం అయితే కనుక ఈ మహానాడు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. కాదు ప్రణవ్ గోపాల్ ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ మహానాడు సరికొత్త రికార్డుల వేదికగా అధికారికంగా ప్రారంభమైంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పించింది. తెలుగు తల్లి గీతాలాపంతో ఈ సమర సంఘాన్ని పూరించారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే తరుణంలో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో సాంకేతికతను జోడించి హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు ఘనంగా సాగుతోంది. గిన్నిస్ రికార్డు సృష్టించే దిశగా టీడీపీ శ్రేణులు ఈ భారీ వేడుకను ప్రజెంట్ చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా సాగుతుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ఏకైక అజెండాగా ఈ సభలో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తీర్మానాలపై పార్టీకి చెందిన 65 మంది సీనియర్ వక్తలు తమ గళాన్ని వినిపించనున్నారు.